ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి ఉండడమే మంచి జీవితం. గొర్రె జీవితాంతం నక్కకు భయపడుతూనే గడుపుతుంది. కానీ చివరికి దాన్ని చంపేది నక్క కాదు, దాన్ని మేపే కాపరి. అలాగే హాని ఎప్పుడు శత్రువుల నుండే కాదు, మనం నమ్మిన వారి నుండి కూడా వస్తుంది మిత్రమా. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. పచ్చి నిజం. సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు మిత్రమా. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే ఎక్కువ ప్రమాదం. మరణమే ఎదురుగా ఉన్నా ఎదురించి నిలబడు, కానీ నీకు మర్యాద ఇవ్వని చోట మాత్రం నిలబడి కూడా మాట్లాడకు. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒకటి ఉంటే చాలు, అని తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరికి చచ్చిన వీరుడిగా మిగులుతావు. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహనాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయాన్ని చూసి ఈ లోకమే సంబరపడాలి. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనత తెచ్చిపెట్టాయి. మనిషైనా అంతే. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి. నవ్వుకు ఉండే విలువ బాధకి లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అలాగే అబద్ధానికి ఉండే విలువ నిజాయితీకి లేదు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పుయ్యవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చలేడు, కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం, తక్కువ చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరం అవుతాయి. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటారు, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తారు. నిజం తెలుసుకునేలోపు నిజంగా అభిమానించే వాళ్ళను కోల్పోతారు. నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేరు, నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది మిత్రమా. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఒక్కదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెలుసుకుంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. దారి ఎలా ఉన్నా నడవాలి గమ్యం వైపు, పరిస్థితి ఎలా ఉన్నా నిలబడాలి గెలుపు వైపు. ఈరోజు నీది కాకున్నా రేపు నీదే అనే నమ్మకం
నీలో ఉందని, తోడు ఎవరూ లేకున్నా సాధించాలనే సంకల్పం నీతో ఉంటే, అదృష్టాన్ని నమ్మితే అర్థం లేదు, కష్టాన్ని నమ్మితే నీకు ఓటమి ఉండదు మిత్రమా.